మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 29 గురు పౌర్ణమి సాయంత్రం 6 లోపు పసుపు డబ్బాలో ఇది వెయ్యండి. చాలు, 1 గంటలో మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన ఇంట్లో నిత్యం పసుపును నిల్వ ఉంచే పసుపు డబ్బా అనేది ఏదో ఒక మామూలు వస్తువు కాదు. అది మన ఇంటికి మూలస్తంభం లాంటిది. అదృష్టాన్ని తెచ్చే కల్పవృక్షం లాంటిది. పసుపును నిల్వ ఉంచే పసుపు డబ్బా అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమే అని శాస్త్రాలలో ఉంది. ఈ పసుపు డబ్బా మనల్ని అత్యంత ధనవంతులుగా, కుబేరులుగా చేయగలదు. అదే సమయంలో ఆ పసుపు డబ్బా విషయంలో మనం చేసే చిన్న చిన్న అపచారాలు, పొరపాట్లు మనల్ని కటిక దరిద్రులను కూడా చేయగలవు. ఈ పసుపు డబ్బాను ఎవరైతే ఎప్పుడు మురికిగా, అశ్రద్ధగా ఎలా పడితే అలా ఉంచుకుంటారో వారింట్లో ఎప్పుడు దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎవరి ఇంట్లో అయితే పసుపు డబ్బాను ఎంతో పరిశుభ్రంగా, పవిత్రంగా ఒక దేవాలయంలోని దేవుడి ప్రతిమను చూసుకున్నంత భక్తి శ్రద్ధలతో ఉంచుకుంటారో వారి మీద ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అయితే రేపు పౌర్ణమి రోజు ఇంట్లోని పసుపు డబ్బాలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. సంవత్సరాల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది. ధనలక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ ఇంటికి ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోయి మీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన, తిరుగులేని రాజయోగం పడుతుంది అని పరిహార శాస్త్రం చెబుతుంది. మరింతకీ ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పసుపు డబ్బాలో మనం ఏమి వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు కుక్కకి ఏం పెడితే మీ సుడి తిరిగిపోతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఈ గురు పౌర్ణమి రోజు గురువుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మీకు గురువులు లేకపోతే లేదా గురువులు మీ దగ్గర లేకపోతే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా లేకపోతే దగ్గరలోని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అక్కడి పండితులు గారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలు, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింతాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింతాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇక అసలు విషయంలోకి వస్తే పసుపు డబ్బా గురించి ప్రతి ఒక్క గృహిణి తెలుసుకోవాల్సిన ఎన్నో సూక్ష్మమైన, అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండాలంటే పసుపు డబ్బా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. మొదటిగా, పసుపు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయకూడదు. మన ఇంట్లో వాడే పసుపు డబ్బాలో పసుపు నిండుకుంటోంది, అడుగంటిపోతోంది అనగానే అది పూర్తిగా అయిపోకముందే కనీసం కొద్దిగా పసుపు అందులో ఉండగానే మళ్ళీ మార్కెట్ నుంచి కొత్త పసుపు తెచ్చి అందులో నిండుగా నింపాలి. డబ్బాలో పసుపును పూర్తిగా వాడేసి డబ్బా అడుగు భాగం కనిపించేలా ఖాళీ అయిన పసుపు డబ్బాను ఇంట్లో ఉంచడం అత్యంత అశుభంగా, దరిద్రానికి సంకేతంగా మన పెద్దలు చెబుతారు. ఖాళీ డబ్బా అనేది ఖాళీ జేబులకు, ఆర్థిక లోటుకు ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి పసుపు డబ్బా ఎప్పుడూ కలకలలాడుతూ పసుపుతో నిండుగా ఉండాలి.
అలాగే పూజకు మరియు వంటకు ఒకే పసుపు డబ్బాను వాడకూడదు. చాలా ఇళ్లలో తెలియక చేసే పెద్ద పొరపాటు ఇదే. వంటగదిలో కూరల్లో వాడే పసుపును, పూజా మందిరంలో దేవుడికి కుంకుమతో కలిపి సమర్పించే పసుపును ఒకే డబ్బాలో ఉంచి వాడుతుంటారు. ఇలా చేయడం శాస్త్ర విరుద్ధం. పూజగదిలో వాడే పసుపు అత్యంత పవిత్రతను కలిగి ఉండాలి. వంట చేసినప్పుడు మనం నీచు పదార్థాలకు కూడా ఆ పసుపు డబ్బాలోని పసుపునే వాడేస్తూ ఉంటాం. కాబట్టి పూజ కోసం వేరే డబ్బాలో విడిగా పసుపును భద్రపరచుకోవడం ఎంతో మంచిది. ఇక వంటగదిలో వాడే పసుపును కూరల్లో వాడతాం కాబట్టి దానికోసం వేరుగా ఇంకొక డబ్బాను వాడుకోవాలి. ఇలా రెండింటినీ వేరువేరుగా ఉంచడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, ఆరోగ్య వాతావరణం అద్భుతంగా సమతుల్యమవుతాయి. అలాగే తడి చేతులతో, మురికిగా ఉన్న చేతులతో పసుపు డబ్బాను ముట్టుకోకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కుని ఒక శుభ్రమైన వస్త్రంతో తుడుచుకుని పొడి చేతులతో మాత్రమే పసుపు డబ్బాను తీయాలి. అపవిత్రమైన చేతులతో పసుపును తాకడం వల్ల పసుపులోని దైవిక శక్తి నశించిపోతుంది. పసుపును నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ ప్లాస్టిక్ లేదా గాజు లేదా మట్టి పాత్రలనే వాడాలి. రాగి, ఇత్తడి పాత్రలు వాడకూడదు. పసుపుని ఎప్పుడూ కూడా కింద పారబోయకూడదు. పొరపాటును కూడా కాళ్లతో తొక్కకూడదు. వంట చేస్తున్నప్పుడు లేదా పూజ చేస్తున్నప్పుడు పసుపు పొరపాటున నేల మీద పడిపోతుంటుంది. అలాంటప్పుడు దాన్ని అస్సలు కాళ్లతో తొక్కకూడదు. పసుపును కాలితో తొక్కడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని కాలుతో తన్నినంత మహాపాపం చుట్టుకుంటుంది. నేల మీద పడిన పసుపును వెంటనే ఒక శుభ్రమైన వస్త్రంతో లేదా కాగితంతో జాగ్రత్తగా ఊడ్చి శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేసిన పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్టలో, డస్ట్బిన్లో వేయకూడదు. ఆ పసుపును తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ముఖ్యంగా తులసి ముక్క కాకుండా మందార, గులాబీ లాంటి ఇతర పూల ముక్కల మొదట్లో మట్టిలో వేయడం ఎంతో పవిత్రమైన పని. తులసి మొక్క దగ్గర అత్యంత మడి ఆచరించాలి కాబట్టి కింద పడిన పసుపును తులసి కోటలో వేయకూడదు. అంతేకాదు, సాయంత్రం వేళల్లో పసుపును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. మన పొరుగింటి వారు లేదా తెలిసిన వారు ఏదైనా అవసరం ఉండి పసుపు అడిగితే ఇతరులకు సహాయం చేయడం, దానంగా ఇవ్వడం మంచిదే అయినప్పటికీ దానికి కూడా ఒక సమయం ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత, అందులోనూ మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం పూట పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుగా లేదా దానంగా ఇవ్వకూడదు. సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి మన ఇళ్లల్లోకి ప్రవేశించే సమయం. ఆ సమయంలో మన ఇంట్లోని పసుపును బయటివారికి ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవిని, మన అదృష్టాన్ని మన చేతులారా బయటకు సాగనంపినట్లు అవుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి పసుపును ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వంటగదిలో పసుపు డబ్బాను, ఉప్పు డబ్బాను ఎప్పుడూ ఒకే చోట పక్కపక్కన పెట్టకూడదు. పసుపు, ఉప్పు రెండూ కూడా లక్ష్మీ స్వరూపాలే అయినప్పటికీ ఈ రెండింటి శక్తులు వేరువేరుగా ఉంటాయి. పసుపు శుభానికి, మంగళానికి ప్రతీక అయితే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే గుణం కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ పక్కపక్కన ఉంచడం వల్ల ఇంట్లో అనవసరమైన ఆర్థికపరమైన ఒడిదుడుకులు, మానసిక అశాంతి వచ్చే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి పసుపు డబ్బాను ఒకవైపు పెడితే ఉప్పు డబ్బాను దానికి కొద్దిగా దూరంగా వేరొక చోట పెట్టడం ఎంతో శ్రేయస్కరం. పసుపు డబ్బా విషయంలో ఎవరైతే ఈ తప్పులు చేయకుండా పసుపు డబ్బాను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారో వారింట్లో దరిద్రం అనే మాటే వినిపించదు. ఇక ఇప్పుడు మనం ఈ పౌర్ణమి రోజున చేయవలసిన పసుపు డబ్బా పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలలోపు ఈ అద్భుతమైన పరిహారం చేయాలి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమి మీదకు అపారమైన సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాడు. ఆ సమయంలో చేసే ఏ పరిహారమైనా 100% ఖచ్చితమైన ఫలితాన్నిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలలోపు ముందుగా ఒక శుభ్రమైన, ఎటువంటి రాతలు లేని ఒక చిన్న తెల్లటి పేపర్ తీసుకోండి. ఆ తెల్లటి పేపర్ మధ్యలో ఒక 5 యాలకులు వేయండి. ఎందుకంటే యాలకులకి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. యాలకులు కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కావు. ఇది శుక్రుడికి, బుధుడికి అత్యంత ఇష్టమైనవి. యాలకుల సువాసన అనేది లక్ష్మీదేవిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. డబ్బుని ఆకర్షించే గుణం యాలకులకు అపారంగా ఉంది. 5 అనే సంఖ్య
ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత ఆ 5 యాలకుల పైన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలాగే వేయండి. వెల్లుల్లి రెబ్బలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. వెల్లుల్లి రెబ్బలు అనగానే కేవలం వంటకు మాత్రమే ఉపయోగపడతాయి అనుకుంటాం, కానీ తాంత్రిక, మాంత్రిక మరియు వాస్తు శాస్త్రాలలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వెల్లుల్లి మన ఇంట్లోని దుష్టశక్తులను, ఇతరుల ఏడుపును, కంటి దిష్టిని, నరఘోషను పటాపంచలు చేస్తుంది. మీ మీద పడిన ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఈ 4 వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా పీల్చేసుకుని దాన్ని నాశనం చేస్తాయి. ఆ తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బల పైన 2 నిండుగా ఉన్న ఎక్కడా విరగని ఎండుమిరపకాయలను వేయాలి. ఎండుమిరపకాయలు కుజగ్రహానికి సంకేతం. ఇవి మీ జీవితంలో ఉన్న అప్పుల బాధలను, మీకు శత్రువుల నుండి ఎదురయ్యే ఆటంకాలను, ఆర్థిక అడ్డంకులను పూర్తిగా దహించి వేస్తాయి. ఇలా తెల్లటి పేపర్లో 5 యాలకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఆ పేపర్ను ఒక చిన్న పొట్లంలాగా చుట్టేసి గట్టిగా కట్టేయండి. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకువెళ్ళి మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో పసుపు మధ్యలో ఒక చిన్న గొయ్యిలాగా తీసి ఆ పొట్లాన్ని లోపల పెట్టి మీ కష్టాలు పోయి ధనలాభం కలగాలని ఒక నమస్కారం చేసుకుని అది బయటికి కనపడకుండా పైన పసుపుతో పూర్తిగా కప్పేయండి. అలా కప్పేసి ఆ డబ్బా మూత పెట్టేసి దానిని మీరు రోజువారీగా ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ శుభ్రమైన ప్రదేశంలోనే వదిలేయండి. ఈ వస్తువులన్నీ ఎండిపోయినవి కాబట్టి అందులో ఎటువంటి ఫంగస్ రాదు, ఏమీ పాడవ్వవు. కాబట్టి ఆ పొట్లాన్ని అలా పసుపు డబ్బాలో ఏకంగా 6 నెలల పాటు కదిలించకుండా ఉంచేయండి. పసుపులోని దైవిక శక్తితో పాటు ఈ 3 వస్తువుల శక్తి తోడై ఆ 6 నెలల పాటు మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. 6 నెలలు పూర్తయిన తర్వాత ఆ పసుపు డబ్బాలోంచి ఆ పొట్లాన్ని నెమ్మదిగా తీసి పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెరువులో బావిలో కానీ పడేయండి, నిమజ్జనం చేయండి. ఇలా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 లోపు ఎవరైతే ఈ అద్భుతమైన పరిహారం చేస్తారో వారికి ఈ 6 నెలల్లోనే జీవితంలో ఎన్నడూ చూడనంతటి మార్పు వస్తుంది. మీ కష్టాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కి నిరంతరం మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు రావు. మీరు వద్దన్నా సరే ధనం మీ జీవితంలోకి ఒక ప్రవాహంలా దూసుకు వస్తుంది. అప్పుల బాధలు పూర్తిగా తీరిపోయి ఇల్లు, వాకిలి, వాహన యోగాలతో జీవితంలో తిరుగులేని రాజయోగం మీ సొంతమవుతుంది. గనుక ఈరోజు అందరూ ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపే 29 గురు పౌర్ణమి. కుక్కకు ఈ ఒక్కటి పెడితే చాలు మీ దశ తిరిగిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, సమస్యలు బాబలన్నీ పోతాయి. కుక్కలకు మన పురాణాలలో ఎంతో విశిష్ట స్థానం ఉంది. దత్తాత్రేయ స్వామివారి చుట్టూ ఉండే 4 కుక్కలు సాక్షాత్తు 4 మహావేదాలకు ప్రతీకలు అని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే ఈ 4 వేదాలు శునక రూపంలో ఆ స్వామివారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి కుక్కను పూజించడం లేదా కుక్కకు కడుపు నిండా ఆహారం పెట్టడం అంటే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామివారిని 4 వేదాలను పూజించినట్లే లెక్క. అలాగే కుక్కను లయకారుడైన పరమశివుని అవతారమైన కాలభైరవుని వాహనంగా కూడా పూజిస్తారు. ఎవరైతే వీధి కుక్కలకు క్రమం తప్పకుండా ఆహారం పెడతారో వారిపై కాలభైరవుని కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. కాలభైరవుని అనుగ్రహం ఉంటే దుష్టశక్తులు, నరఘోష, చేతబడులు లాంటివి ఏవీ దరిచేరవు. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల జాతకంలో ఉండే రాహుకేతు దోషాలు, శని దోషాలు, అలాగే ఎన్నో రకాల నవగ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయి. కుక్కలకు కంటికి కనిపించని దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పసిగట్టే అద్భుతమైన శక్తి ఉంటుంది. మన ఇంటి ముందుండే కుక్కలు మన ఇల్లు పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఒక అదృశ్య రక్షక కవచంలా కాపాడుతాయి. సాయిబాబా జీవిత చరిత్రని మనం గమనిస్తే ఎంతోమంది భక్తులు పెట్టిన ఆహారాన్ని బాబావారు స్వయంగా ఒక కుక్క రూపంలో వెళ్ళి స్వీకరించిన సంఘటనలు సాయి సచ్చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కుక్క ఆకలి తీర్చితే నా ఆకలి తీర్చినట్లే అని సాయిబాబా స్వయంగా సెలవిచ్చారు. అందుకే ఒక మూగజీవికి, ముఖ్యంగా ఒక కుక్కకి ఆకలి తీర్చడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించడంతో సమానం. కల్మషం లేని ఆ మూగజీవుల కడుపు నింపితే మన కర్మఫలాలు తొలగిపోయి జన్మజన్మల పుణ్యఫలం మనకు అప్రయత్నంగానే లభిస్తుంది.
ఇక ఈ అద్భుతమైన గురు పౌర్ణమి రోజున కుక్క కనిపిస్తే ఆ కుక్కకి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే, ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా కుక్క కనిపించినప్పుడు ఆ కుక్కకి కేవలం వట్టి అన్నం కాకుండా ఆ అన్నంలో కొద్దిగా నువ్వులు కలపాలి. నల్ల నువ్వులైనా పర్లేదు, తెల్ల నువ్వులైనా పర్లేదు. నువ్వులు మన పాపాలను, జన్మజన్మల దోషాలను, దారిద్ర్యాన్ని తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు ఇంట్లో వండిన అన్నాన్ని కాస్త చల్లార్చి అందులో నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ కొద్దిగా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ నువ్వులు కలిపిన అన్నంలో ఇంట్లో వండిన ఏదైనా కూర కానీ లేదా స్వచ్ఛమైన పాలు కానీ లేదంటే కాస్త పెరుగు కానీ కలిపి ఆ కుక్కకు ఎంతో ప్రేమతో ఆహారంగా పెట్టాలి. పులిచిపోయిన ఆహారం లేదా పాడైపోయిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూగజీవాలకు పెట్టకూడదు. ఈ పౌర్ణమి రోజున ఇలా నువ్వులు, కూర లేదా పాలు, పెరుగు కలిపిన అన్నాన్ని ఆకలితో ఉన్న కుక్కకు పెడితే అది ఆ భగవంతుడికి అందించిన అమృతంతో సమానమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు పెట్టిన ఆ అన్నాన్ని కుక్కలు ఎంతో ఇష్టంగా తింటున్న సమయంలో మీరు అక్కడే నిలబడి మనసులో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ఆ కుక్క ఆహారం తీసుకుంటున్నంతసేపు, అంటే ఆ కుక్క ఆ అన్నం మొత్తం తినేంత వరకు మీ మనసులో ఏకాగ్రతతో స్మరించుకుంటూ ఉండాలి. ఈ విధంగా మంత్రాన్ని పఠించడం వల్ల ఆ కుక్క రూపంలో ఉన్న దైవం నేరుగా ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే కుక్కలకు నువ్వులు, పెరుగు లేదా పాలు, కూడ కలిపిన అన్నాన్ని పెట్టి ఏకాగ్రతతో దత్తాత్రేయ మంత్రాన్ని పఠిస్తారో వారి జీవితంలో సంవత్సరమంతా కూడా ఊహించని విధంగా ధనం వస్తూనే ఉంటుంది. మీరు ఇన్ని రోజులుగా పడుతున్న ఆర్థిక కష్టాలు, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అప్పుల బాధలు, ఇంట్లో ఉండే అశాంతి, మానసిక వేదనలు అన్నీ ఒకేసారి మటుమాయమైపోతాయి. మీ దశ పూర్తిగా తిరిగిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం అనేది దరిచేరదు. ఏ సమస్య కూడా మీ దరిదాపుల్లోకి రాదు. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు, సాయినాథుని కరుణ, కాలభైరవుని రక్షణ మీకొక అదృశ్య కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని వేళలా అన్ని ప్రమాదాల నుండి కాపాడతాయి. అపమృత్యు దోషాలు పోతాయి. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి 100% విజయాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి అనుకూల శక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన గురు పౌర్ణమి రోజున మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వీధి కుక్కలకు కాస్త సమయం కేటాయించి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి. మూగజీవుల ఆకలి తీర్చండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.